అస్త్రనయనాల మధ్య కమ్యూనిస్టు దిగ్గజం సురవరం సుధాకర్ రెడ్డికి అంతిమ వీడ్కోలు పలికారు. అధికారిక లాంఛనాలతో అంతిమ యాత్ర ముగిసింది. సురవరం అమర్ రహే అంటూ ఆయన అంతిమ యాత్రలో పెద్ద సంఖ్యలో వామపక్ష నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిపిఐ ఆఫీస్ నుంచి గాంధీ ఆసుపత్రి వరకు అంతిమ యాత్ర కొనసాగింది. ప్రభుత్వ లాంఛనాలతో సురవరం సుధాకర్ రెడ్డికి వీడ్కోలు పలికారు. అనంతరం గాంధీ మెడికల్ కాలేజ్కి సురవరం డెడ్ బాడీని కుటుంబ సభ్యులు డొనేట్ చేశారు. ఇక అంతకుముందు సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక కాయానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, బీఆర్ఎస్ నేత కేటీఆర్, పలువురు తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎంతో పాటు ఇతర పార్టీ, ప్రజా సంఘాల నేతలు నివాళులర్పించారు. సురవరం సుధాకర్ రెడ్డి స్ఫూర్తిని కొనసాగించేలా, భావితరాలకు అందించేలా ప్రభుత్వం తరపున ఆలోచిస్తామన్నారు. కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. సురవరం మృతి పేదలకు తీరని లోటని పలు పార్టీ నేతలన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం తుది శ్వాస విడిచే వరకు నిలబడ్డారని, జీవితాంతం నిడారంబరంగా గడిపారని నేతలు గుర్తు చేశారు.